జదిత్య ప్రార్థనలో నడిపిస్తాడు వాక్యం కొరకు. యేసయ్యా మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. యేసయ్యా ఆశ్చర్యకరుడా స్తోత్రం ప్రభా. నిత్యుడవు తండ్రి నీకు వందనాలు. ప్రభా ఈ దినమంతటి సాయాన్ని మాకు దయచేసావు ప్రభా. ప్రభా స్టార్ట్ చేస్తున్నప్పుడు ప్రభా ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా పాటలంతట్లో ప్రభా మాకు తోడే ఉన్నావు ప్రభా. నిన్ను స్తుతించి ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు దయచేసావు ప్రభా. నీకు వందనాలు. ప్రభా ప్రార్థన చేసాం ప్రభా, పాటలు పాడినాం ప్రభా. పాడిన పాటల్ని బట్టి ప్రభా నీకు వందనాలు. యేసయ్యా నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ప్రభా మీకు ముందు జరగబోయే వాక్యం అంతట్లో కూడా ప్రభా నీవే మాకు తోడుగా ఉండి నడిపించండి. యేసయ్యా మరి ప్రభా సమాధానంతో వినడానికి సహాయించండి. యేసయ్యా జ్ఞానాన్ని మాకు దయచేయండి. యేసయ్యా మరి ప్రభా శ్రద్ధగా విని అర్థం చేసుకోవడానికి సహాయించండి. యేసయ్యా మరి ప్రభా జరగబోయే వాక్యం అంతట్లో కూడా ప్రభా మాకు జ్ఞానంతో నింపండి. యేసయ్యా ప్రతిదీ ప్రభా మాట వినట్టు చేయండి. యేసయ్యా మాతో మాట్లాడండి ప్రభా. ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా మరి ప్రభా వాక్యం అంతట్లో కూడా ప్రభా నీవే తోడేయండి ప్రభా. జరిగించమని అడుగుచు ప్రభా ఈ మనోళ్ళన్ని ప్రభా నేస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. 25వ కీర్తన మొదటి నుంచి 2 వచనాలు చదువుకుందామండి. 25వ కీర్తన మొదటి నుంచి 2 వచనాలు చదువుకుందాము. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మనెత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. దేవుడి మాటలు మన వెనుకడలో దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతా నీ సజీవ రెక్కల చాటున మాకు క్షేమాన్ని మెండైన కాపుదలను దయచేసిన గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు పాటలు పాడి నేను స్తుతించి ఉన్నాం, నేను మహింపరిచి ఉన్నాం, ఆరాధించి ఉన్నాం దేవా. వాక్యమై ఉన్న దేవా మీరు నాతో మాతో మాట్లాడండి ప్రభా. దేవా ఇక్కడ నిలబడినది ప్రభా నైనా నేను మాత్రమే కానీ ప్రభా నువ్వు నన్ను నిలబెట్టిన ప్రభా, నా మాటలను మరుగు చేసి నా ఆలోచనలు మరుగు చేసి ప్రభా నాయన నీవు మాతో మాట్లాడండి ప్రభా. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి నాయన. నీ మాట మా జీవితాలకు ప్రభా వెలుగుబాటగా ఉంటుంది నాయన. మా జీవితాలకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రభా నాయన. నాయన మరి నా తండ్రి మమ్మల్ని లేవనెత్తువాడవు, నీ మాట చేత బలపరచువాడవు నా ప్రభా. మరి నా తండ్రి స్థిరపరచువాడవు నాయన, ఘనపరచువాడవు నాయన, నడిపించువాడవు ప్రభా. ఆయా నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడండి దేవా. నా మాటలు నైనా మరి మరుగుపరచిన తండ్రి మీరే నాతో మాతో మాట్లాడండి దేవా. ఇచ్చిన సమయానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటలు నా ప్రభానైనా వినుచున్న వారి యొక్క హృదయంలో నా ప్రభానైనా మరి నైనా పడి ఫలించులాగిన ఫలభరితముగా ఉండులాగిన సహాయం చేయండి అయినా. మరి వాక్యమైన దేవ మరి వాక్య పరిచర్లో మీరే కృపను అనుగ్రహించమని మీరు నడిపించమని అడుగుచు మా కొరకు త్వరలో వచ్చిన మీ ప్రియకుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట స్తుతించి ప్రార్థించి వినయంతో వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఇందులో మనం చూసినట్లయితే దేవుని వైపు చూడడం, లేక కష్టం వచ్చింది, బాధ వచ్చింది, వేదన వచ్చింది, మరి భయం కలిగింది, భయాందోళన కలిగింది. ఇటువంటి పరిస్థితిలో మనము ఈ తట్టు ఆ తట్టు చూడకుండా, ఆ దిక్కు ఈ దిక్కు చూడకుండా, మనుష్యులను ఆశ్రయించకుండా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు వెంటనే మన సహాయం పొందుకునే వారంగా ఉంటాము. ఇక్కడ కీర్తనకారుడు అదే అంటున్నాడు. తనకు కలిగిన మరి అపజయాలను బట్టి కానీ, లేక తనకు కలిగిన శోధన, తనకు కలిగిన బాధను బట్టి ఏమంటున్నాడంటే నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. మనుషుల వైపు చూస్తే నాకు అవమానమే కలుగుతుంది, మనుషుల వైపు చూస్తే నాకు నిరాశ కలుగుతుంది, ఇంకా మనుషుల వైపు చూస్తే నాకు భయం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా గుంపులుగా
వచ్చి ఆయనను మరి సింహము వలె మీద పడి ఆయన చీల్చి చెండాడాలన్న అంతగా మరి ఆయన మీదకి శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దావీదు ఏమంటున్నాడంటే దేవుని వైపు చూస్తున్నాడనమాట. యెహోవా నామమును బట్టి మరి దావీదు బలము తెచ్చుకుంటున్నాడు, ధైర్యము తెచ్చుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, దేవా నీ యందు నేను నమ్మకి ఉంచున్నాను, ఎందుకంటే ఏ దిక్కు చూసినా నాకు సహాయం కలగదు, నా హృదయము కలవరపడుతుంది, భయాందోళనకు లోనవుతుంది, మరి వేదనలో ఉంది, దుఃఖంలో ఉంది, బాధలో ఉంది. కానీ నేను మరి ఆ బాధ తట్టు చూడట్లేదు, ఆ వేదన తట్టు చూడట్లేదు. నా దేవ, నేను నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అంటున్నాడు. అదే రీతిగా ఇక్కడ దావీదు ఏ రీతిగా మరి దేవుని వైపు చూస్తున్నాడో అలాగేమంటున్నాడంటే, నీ యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులు నన్ను చూసి వాళ్ళు ఉత్సాహం ఇంపనివ్వకము అని చెప్తున్నాడు. సేమ్ ఇటువంటి సిచ్యుయేషను చరిత్ర గ్రంథమైన దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూసినట్లయితే యెహోషాపాతు రాజునకు అది సంభవించింది, కలిగింది. ఓసారి మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము. మొదటి నుంచి చదువుకుందామండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము మొదటి నుంచి ఫస్ట్ వచనం చదువుదాము. ఇది అయిన తరువాత మోయాబీలును, అమ్మోనీయులను, మెయోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము, వారు అస్సానోక్ తామారు అను ఎన్గేతిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. ఈ విషయంలో మనకు యెహోషాపాతు రాజు అసలు ఎవరు అని మనం చూసినట్లయితే, యెహోషాపాతు రాజు యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజు. యూదా రాజ్యం అంటే ఇశ్రాయేలు రాజ్యము సొలొమోను కాలము తర్వాత రెండుగా విభాగింపబడింది, రెండుగా విభజించబడి మరి 10 మంది గోత్రికులు ఒక రాజ్యముగా, ఇశ్రాయేలు రాజ్యముగా, 2 గోత్రాల లేవీలు, యూదా ఆ జనాంగము మరి ఒక రాజ్యముగా ఏర్పడడం జరిగింది. అయితే అందులో ఇశ్రాయేలు రాజ్యముగా ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజులందరూ కూడా మరి దేవునికి దూరంగా ఉంటూ మరి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని నుంచి తొలగిపోయినట్టుగా చూస్తున్నాము. అయితే యూదా రాజులు మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి విధేయులై జీవించినట్లుగా చూస్తున్నాము. అయితే కాలక్రమేణా ఇశ్రాయేలు రాజ్యము అంతరించిపోయింది, కానీ యూదా రాజ్యం మాత్రం నిలిచి ఉన్నది. ఆ యూదా రాజ్యంలో నుంచే రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం జరిగింది. ఈ యూదా రాజ్యము పరిపాలించిన వారిలో మరి 4వ రాజు ఈ యెహోషాపాతు రాజు. తన తండ్రి ఆసా యొక్క కుమారుడే యెహోషాపాతు రాజు. యెహోషాపాతు రాజు ఎలాంటి వాడంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ యూదా రాజ్యాన్ని పరిపాలించిన ఒక 4 రాజుల గురించి చాలా ప్రాముఖ్యంగా ఎక్కువగా రాయడం జరిగింది ఈ పుస్తకంలో. అందులో మనం చూసినట్లయితే హిజ్కియా ఒకరు, యోషియా ఒకరు, మరి ఈ యెహోషాపాతు రాజు. వీళ్ళ ముగ్గురు మాత్రం చాలా ప్రాధాన్యత కలిగిన వారిగా వీరి గురించి రాయబడింది. ఎందుకంటే ఈ యెహోషాపాతు రాజు గురించి దగ్గర దగ్గర 5 అధ్యాయాల్లో మనం చూస్తాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు యెహోషాపాతు రాజు కనపడతాడు. అలాగే రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో కూడా యెహోషాపాతు రాజు మనకి కనపడతాడు అనమాట. ఆయన గురించి రాయడం జరిగింది. యెహోషాపాతు రాజు దేవుణ్ణి ఆశ్రయించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దావీదు ఏ రీతిగా అయితే తను మరి జీవించాడో, దేవుని మార్గంలో నడిచాడో, దేవుని సహాయాన్ని పొందుకుంటూ వర్తిల్లాడో, అదే రీతిగా
ఈ యెహోషాపాతు రాజు కూడా మరి ప్రవర్తిస్తూ వచ్చాడు. మంచి ప్రార్థనాపరుడు యెహోషాపాతు రాజు. మరి ఎట్లా అంటే ప్రతి విషయం కూడా దేవుని దగ్గర మరి విజ్ఞాపన చేసి, లేకపోతే దేవుని దగ్గర కనిపెట్టి తెలుసుకొని ముందుకు వెళ్ళేవాడు యెహోషాపాతు రాజు. అంతేకాకుండా ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకున్నవాడు యెహోషాపాతు రాజు. ఇంకా తను నేర్చుకోవడమే కాదు, తను నడుచుకోవడమే కాదు, తన ప్రజలు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మరి అనుసరించాలని వాళ్ళ కొరకు ప్రవక్తలను, బోధకులను ఏర్పరిచి వారికి ధర్మశాస్త్రాన్ని బోధించడానికి మరి వారిని పురికొల్పినవాడు. దేవుని యొక్క ఆలయాన్ని మంచిగా బాగు చేయడం కానీ, దేవుని యొక్క ప్రతి పనిని కూడా జరిగించడానికి అత్యుత్సాహం చూపినవాడు యెహోషాపాతు రాజు. ఆ రాజ్యంలో, తన పరిపాలనలో రాజ్యంలో ఉన్న విగ్రహాలను, ఉన్నత స్థలములను కొట్టివేశాడు. అంతేకాకుండా తను 35వ సంవత్సరంలో మరి రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి దగ్గర దగ్గర 25 సంవత్సరముల పాటు ఆ రాజ్యాన్ని ఏలాడు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో 4 తరపుల నుంచి, లేక 4 దిక్కుల నుంచి కూడా శత్రువులు యెహోషాపాతు రాజు మీదకి వచ్చారు. ఇక్కడ చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము తరువాత మోయాబీలు, అమ్మోనీయులు, మేయనీయులు వాళ్ళు ముగ్గురు ఆ రాజ్యం మీదకి దండెత్తొచ్చారు. ఇంతలో ఒక దూత చెప్పడం జరిగింది. ఏమని చెప్తున్నారంటే, సముద్రం ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ యొద్దకు వస్తుందని మరలా ఈలోపు ఒక మనిషి వచ్చి చెప్పాడనమాట. ఇప్పుడు 4 ప్రక్కల నుంచి కూడా శత్రువులు ఈ యెహోషాపాతు రాజు మీదకి దండెత్తి వచ్చారు. అసలు ఎక్కడైనా ఒక రాజు మీదకి ఇంకొక రాజు వస్తాడు. అదేంటంటే యుద్ధ నీతి, అది ధర్మ యుద్ధం అనమాట. లెక్క ప్రకారం ఒకడి మీదకి ఒక్కడే వెళ్తాడు. కానీ ఇక్కడ ఒక్క రాజు మీదకి 4 దండెత్తొచ్చారు ఏకకాలంలో. అది ఎట్లాంటి యుద్ధం? అధర్మం. అన్యాయంగా మరి ఆ రాజ్యాన్ని జయించాలని, లేకపోతే ఆ రాజును మరి హతమార్చాలని కావచ్చు, లేకపోతే లొంగ తీసుకోవాలని కావచ్చు, ఒకేసారి 4 శత్రువులు మరి ఈ యెహోషాపాతు రాజులకు ఆయన దగ్గరికి రావడం జరిగింది. ఆయన మీదకి దండెత్తి రావడం జరిగింది. ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? భయపడతారు. వెంటనే చేసే పని ఏంటి? ఎవరైనా మనకి సహాయం చేసే వాళ్ళు ఉన్నారా? వెంటనే వాళ్ళకి పిలుపులు పంపుకుంటారు. వాళ్ళ యొక్క సహాయం కొరకు సంధి పంపడం కానీ, లేకపోతే సహాయం కొరకు కబురు పంపడం కానీ చేస్తారు. కానీ ఇక్కడ యెహోషాపాతు రాజు ఏం చేశాడో 3వ వచనంలో చూద్దాము. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. చూడండి, ఇక్కడ యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే, వెంటనే దేవుని దగ్గరే నేను విచారిస్తాను, దేవునికి నా బాధ, నా భయాన్ని నేను ఆయనకి చెప్పుకుంటాను. ఎందుకంటే నేను మనుషుల తట్టు చూడను. ఎందుకంటే 118వ కీర్తన 8వ వచనంలో ఉంటుంది, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఆయన రాజాది రాజు, దేవాది దేవుడు కాబట్టి సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొద్దనే నా మనసు నిలుపుకుంటానని చెప్పి ఆయన ఫస్ట్ చేసింది ఏంటంటే, ఆయన నిలుపుకుంటానని ఒక నిర్ణయం తీసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు అనమాట. ఇక్కడ యెహోషాపాతు యొక్క క్వాలిటీ ఒకటి చూసినట్లయితే మనము, తన ఫస్ట్ పర్సనల్ ప్రేయర్, మనుషులను సంప్రదించకుండా, మనుషుల తట్టు చూడకుండా, అటు ఇటు మరి సహాయం కొరకు పరిగెత్తకుండా కేవలం దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే ప్రార్థించేవాడిగా తన మనస్సు నిలుపుకుంటున్నాడు. ఎందుకంటే ఒక ప్రార్థన, దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన నాణ్యమైనదిగా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, కీర్తనకారుడు అంటాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి వినకపోవును. ఎప్పుడైతే నా జీవితం సరిగా ఉండదో, అయితే పాపం నా హృదయంలో ఉంటుందో, అది దేవుడికి నేను చేసే ప్రార్థన అంగీకారం కాదు, ఆమోదయోగ్యం కాదు. కాబట్టి నా హృదయంలో ఆ పాపాన్ని తీసివేసుకుని యథార్థంగా దేవుని సన్నిధిలో నేను నిలబడి నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు నా మనవి కంపల్సరీ వింటాడు. అటువంటి జీవితం ఇక్కడ యెహోషాపాతు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మనుషుల తట్టు చూడకుండా, రాజుల తట్టు మరి చూడకుండా, వారిని ఆశ్రయించకుండా దేవుని సన్నిధిలో మనస్సు నిలుపుకున్నాడు. ఏం చేశాడు? తన మనసు అంతటిని కూడా
తన హృదయానికి ఫస్ట్ తనకు భయం కలిగింది, భయపడ్డాడు అని ఉంది. భయం కలిగింది, ఒకేసారి ఆందోళన కలిగింది, గాబరా కలిగింది. అయ్యో ఎలాంటి పరిస్థితి, నాలుగు దిక్కులా కూడా శత్రువులు వచ్చి దండెత్తున్నారు. వాళ్ళు ఎప్పుడు మీద పడి కబలించేద్దామా, ఆ రాజ్యం మీదకి దండెత్తుదామని వాళ్ళు నాలుగు దిక్కులా కూడా చుట్టుముట్టి ఉన్నారు. అటువంటి పరిస్థితిలో తనకి ఉన్న భయాన్ని, కలవరాన్ని, ఆందోళనని, ప్రతి దాన్ని కూడా ప్రక్కన పెట్టేశాడు. వాటి మీద మనసు ఉంచుకోకుండా దేవుడైన యెహోవా మీద మనస్సు నిలుపుకున్నాడు. అందుకనే యెషయా గ్రంథంలో ఉంటుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకుని ఉంటుందో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు అని. నిజమే, యెహోషాపాతు రాజు దేవుని మీద మరి తన మనస్సు నిలుపుకుని ఏమంటున్నాడంటే, ఒక్కసారి తన పేరును తన జ్ఞాపకం చేసుకున్నాడు. యెహోషాపాతు అన్న మాటకు అర్థము యెహోవా లేక దేవుడే న్యాయము తీర్చును, దేవుడు న్యాయాధిపతి, యెహోవా న్యాయం తీర్చును. దేవా, నా చుట్టూ కూడా నాలుగు దిక్కుల అన్యాయంగా, అధర్మంగా యుద్ధం చేయడానికి వచ్చారు. ఒక్కడ మీదకి నలుగురు రాజులు దండెత్తొచ్చారు. వారి చుట్టూ కూడా చాలా మంది సైన్యం ఉందన్నమాట. చిన్న రాజ్యమైన యోధా రాజ్యం మీదకి అంత పెద్ద పెద్ద సైన్య సమూహాలు ఉన్నవాళ్ళు, రాజులు దండెత్తొచ్చారు. ఇటువంటి సమయంలో నాకు న్యాయం తీర్చేవాడవు నీవేనయ్యా అని దేవుని దగ్గర తన మనసు నిలుపుకున్నాడు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా నువ్వే దిక్కు. నేను కీర్తనకారుడు మనం ఫస్ట్ చదువుకున్నాం 25వ కీర్తనలో, దేవా నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నువ్వు నాకు సహాయం చేయి, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులు నన్ను చూసి ఉత్సాహింపనీయకు. మన కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా ఇక్కడ యెహోషాపాతు రాజు దేవుని తట్టు చూస్తూ, న్యాయాధిపతి అయిన దేవుని తట్టు చూస్తూ, నాకు న్యాయం తీర్చయ్యా, నువ్వు మా పక్షముగా నిలబడయ్యా, ఎందుకంటే అన్యాయంగా, అధర్మంగా యుద్ధం చేయడానికి శత్రువులు మమ్మల్ని చుట్టుముట్టారు. 4 వైపుల నుంచి కూడా మరి శత్రువులు ఉన్నారు. కానీ నేనైతే నీ మీదే మనసు పెట్టుకున్నాను, నీ మీదనే నా గురి నిలిపి ఉన్నాను, నాకు సహాయకుడు నీవే అని దేవుని మీద తను ఆధారపడ్డాడు. అంతేకాకుండా ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. అంటే పర్సనల్ ప్రేయర్. ఒక రాజుగా ఉన్నాడు, మరి దేవుని కట్టడలను అనుసరిస్తూ, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటూ మరి ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఫస్ట్గా ఒక రాజుగా ఉండి తను ఏం చేస్తున్నాడంటే ప్రార్థిస్తున్నాడు అనమాట. రాజాది రాజైన దేవుని ఎదుట తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. పర్సనల్ ప్రేయర్. వ్యక్తులుగా లేక మనుషులుగా మన అందరికీ కూడా కంపల్సరీ పర్సనల్ ప్రేయర్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత మనం మరలా 13వ వచనం చూద్దాము. అక్కడక్కడ కొన్ని వచనాలు మనం చూసుకుందాము. 20వ అధ్యాయము 13వ వచనం చూద్దాము. యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. వారి మీదకి యుద్ధాన్ని చేయడానికి 4 దిక్కుల నుంచి శత్రువులు వచ్చి ఉన్నారు. కష్టము వారి మీదకి వచ్చింది, లేక భయము వారిని ఆవరించింది. అటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా భయపడట్లేదు. ఏం చేస్తున్నారంటే, ఎవరెవరు అక్కడికి ఉన్నారు, యోధా వారందరూ కూడా మరి శిశువులతో, అంటే చిన్న పిల్లలు, పసి పిల్లలతో, భార్యలతో, ఇంకా భర్తలు, భార్యలు, పిల్లలు యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఇక్కడ మనం ఫ్యామిలీ ప్రేయర్ చూస్తున్నాం, కుటుంబ ప్రార్థన చూస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా విడవబడలేదు. తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కుటుంబ ప్రార్థన. ఒక వ్యక్తికి పర్సనల్ ప్రేయర్ ఎంత ఇంపార్టెంటో, ఆ తర్వాత రెండవదిగా కుటుంబ ప్రార్థన చాలా చాలా అత్యవసరమై ఉన్నది. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబంలో ఎలాంటి శోధన వచ్చినా, ఏదొచ్చినా కూడా దాన్ని జయించడానికి అందరూ కూడా ఏక హృదయం కలిగి దాన్ని జయించేవారుగాను, మరి దేవుని సన్నిధిలో బలపడుతూ విశ్వాసంలో ముందుకు వెళ్ళేవారుగాను కుటుంబం ఉంటుంది. ఆశీర్వాదం పొందిన కుటుంబంగా ఉంటుంది. ప్రార్థన, కుటుంబ ప్రార్థన చాలా అవసరం. ఈ రోజుల్లో ఆ కుటుంబ ప్రార్థన చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. తండ్రి ఒక్కడే ప్రార్థన చేసుకుంటున్నారు. ఎవరి కాళ్ళే సపరేట్గా ప్రార్థన చేసుకోవడం కాదు. ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకుని, అయితే ఉదయకాలము లేదంటే రాత్రి వేళ ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకుని తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించడం.
అది ఏంటంటే ఏక మనసుతో ప్రార్థించడం, దేవుని సహాయం కొరకు కనిపెట్టడం. ఇక్కడ యెహోషాపాతు రాజు తను ఒంటరిగా ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో దేవుని మీద ఆనుకున్నాడు. అంతేకాకుండా తన ప్రజలకు కూడా ఏం బోధించాడంటే, ఎవ్వరూ విడవబడొద్దు. చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు, మరి తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కూడా దేవుని సన్నిధిలో నిలబడ్డారు ప్రార్థన చేయడానికి. ఇక్కడ యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా రాజు ఏ రీతిగా అయితే ప్రార్థనా పరుడుగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడో, దేవుని మీద ఆనుకున్నాడో, దేవునిపై ఆధారపడ్డాడో, మరి రాజు యొక్క ఆ జనులందరూ కూడా, రాజు యొక్క ఆ ప్రజలందరూ కూడా మరి అదే రీతిగా రాజును అనుసరిస్తున్నారనమాట. నీ కుటుంబంలో నువ్వు పర్సనల్ ప్రేయర్లో దేవునితో ఒంటరిగా గడుపుతూ నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఒక తండ్రిగా తల్లిగా ఉన్నావు. ఆ తర్వాత కుటుంబ ప్రార్థనలో నీ కుటుంబాన్ని నువ్వు నడిపించే వారిగా ఉండాలన్నమాట. ఆ రీతిగా కుటుంబ ప్రార్థన వల్ల ఏమవుతుందంటే అందరిలో కూడా ఒక విశ్వాసము, ఏక మనస్సు అన్నమాట. ఏక మనసుతో వారు ప్రార్థన చేసినప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు ఆ కుటుంబం పొందుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ కుటుంబ ప్రార్థన కుటుంబం చుట్టూ ఒక రక్షణ ప్రాకారాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ రక్షణ ప్రాకారాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు సాతానుడు ఆ కుటుంబంలో ఎవరిని కూడా తాకడానికి, ముట్టడానికి అసలు అవకాశం లేకుండా దేవుని కాపుదలను, దేవుని కంచెను ఆ కుటుంబం చుట్టూ కూడా ఈ కుటుంబ సభ్యులందరూ వేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా ఇంకా కుటుంబ ప్రార్థన లేనివారైతే ఈ రోజు నుంచి ప్రారంభించుకుందాం. ఈ రోజు నుంచి కుటుంబ ప్రార్థన కలిగి మన కుటుంబాన్ని మనమే దేవుని యొక్క కాపుదల్లో ఉంచుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఆ తర్వాత మరలా మూడో వచనంలోకి వద్దాము. యెహోషాపాతు యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. ఇక్కడ ఏం చేశాడు? ఫస్ట్ పర్సనల్ ప్రేయర్ చేశాడు, ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. రెండవది కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యమని చెప్పి అన్ని కుటుంబాలను అక్కడ సమావేశపరిచాడు. మూడవది ఫాస్టింగ్ ప్రేయర్ అన్నమాట. చిన్న పిల్ల మొదలుకొని ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా ఉపవాస దినాన్ని ప్రకటించి వారు ఏం చేశారంటే ప్రార్థించడం మొదలుపెట్టారు. ఉపవాస ప్రార్థన కంపల్సరీ కుటుంబాల్లో లేక సంఘాల్లో ఉపవాస ప్రార్థన ఉండాలి. ఉపవాస ప్రార్థన వల్ల చాలా గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు చెప్తాడు, అపవిత్రాత్మ వాడిని ఎందుకు వదిలిపోలేదు మేము ప్రార్థన చేసినప్పుడు అని శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తాడు, అది ఉపవాస ప్రార్థన వలననే ఆ అపవిత్రాత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ప్రార్థన వలననే అది జరుగుతుంది అని చెప్తాడు అనమాట. కాబట్టి ఫాస్టింగ్ ప్రేయర్ దేవుని సన్నిధిలో ఏంటంటే మనము ఉపవాస దినాన్ని చాటించుకుని మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ దేవుని కొరకు కనిపెడుతూ మరి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఇక్కడ యెహోషాపాతు రాజు తన జనాంగాన్ని అంతటిని, తన ప్రజలను ఒక క్రమంలో నడిపిస్తున్నాడు అనమాట. ఆ క్రమంలో నడిపిస్తున్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 4వ వచనంలో చూద్దాం. 4వ వచనంలో యూదా వారు యెహోవా వలన సహాయమునకు వేడుకొనుటకై కూడుకొనురి. అక్కడ యూదా వారందరూ కూడా ఏం చేశారంటే దేవుని యొక్క సహాయం కొరకు వాళ్ళందరూ ఒక సమాజంగా కూడుకున్నారు. అంటే ఒక చిన్న గుంపుగా, ఒక సంఘముగా, సమాజంగా వాళ్ళు కూడుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా సంఘము ప్రార్థన చేసినప్పుడు, సంఘం అంటే ఇంతకు ముందు వారంలో మనం చెప్పుకున్నాము, సంఘం అంటే నువ్వు నేను మనమే. ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ యేసు ప్రభు ఉంటారని చెప్పారు కదా. ఈ సంఘంలో మనం చేస్తున్న ప్రార్థన ఏంటంటే ఆ బంధకాల నుంచి విడుదలిస్తుంది. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు చెరసాలలో ఉన్న పేతురుకు విడుదల కలిగింది. కాబట్టి ప్రార్థన, సంఘ ప్రార్థన చాలా ముఖ్యమై ఉన్నది. అందరము కలిసి ప్రార్థన చేయడం మరి ఎంతో అవసరమైనది. ఇక్కడ యెహోషాపాతు రాజు దగ్గర వారందరూ కూడా ఆ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారో తెలుసా? వాళ్ళు దేవుని యొద్ద తమ్మును తాము ఒప్పుకుంటున్నారు. ఏమనంటే ఒకసారి మనం చదువుదాము. 6వ వచనం నుంచి నేను చదువుతానండి. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు,
అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మును రక్షించుదవనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీలతోనూ మోయాబీలతోనూ షేయిరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిరి. వీళ్ళందరూ కూడా దేవుడు చేసిన వాగ్దానాన్ని అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు. మా పితరుడైన అబ్రహాముకు నువ్వు వాగ్దానం చేసావు కదా, ఈ దేశాన్ని దీనంతటిని మాకు మరి స్వాస్థ్యముగా ఇస్తానన్నావు కదా, ఆ రీతిగా ఇచ్చావు మమ్మల్ని. నువ్వు చెప్పావు కదా, మాకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు ఈ స్థలంలో మేము నిలబడి ప్రార్థన చేస్తే మా ప్రార్థన ఆలకిస్తానన్నావు, మా శ్రమ నుంచి మాకు విడుదల ఇస్తానన్నావు. దేవా, ప్రస్తుతం మా పరిస్థితి చాలా కష్టంగా ఉంది, మరి మాకు శక్తి చాలదు, మాకు బలము చాలదు, నువ్వు బలము కలిగిన దేవుడు, నువ్వు గొప్ప దేవుడు అని దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుణ్ణి కొనియాడుతూ, దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకుని దేవుడు వారి ఎడల జరిగించిన లేక చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటున్నారన్నమాట. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. మనుషులు మాట తప్పుతారు, మనుషులు వాగ్దానం చేస్తే వాళ్ళకి నచ్చితే చేస్తారు, లేకపోతే లేదు. కానీ ఆయన ప్రామిస్ మేకర్, ఆయన ప్రామిస్ బ్రేకర్ కాదన్నమాట. ఆయన వాగ్దానము చేసి నెరవేర్చేవాడు, నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చి తప్పక నెరవేరుస్తాడనమాట. ఎందుకంటే మా శ్రమలో నుంచి, మా వేదనలో నుంచి, మా బాధలో నుంచి మమ్మల్ని విడిపిస్తానని మా పితరులకు నువ్వు సెలవిచ్చిన వాడు కదా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మాకు శక్తి చాలదయ్యా, అయితే ఏమి చేయుటకు కూడా మాకు తోచట్లేదు, ఏమి చేయాలో మాకు తోచట్లేదు, నువ్వే మాకు దిక్కు అని అక్కడ చిన్న పిల్ల మొదలుకొని ముసలి వారి వరకు కూడా అక్కడ అందరు కుటుంబాలుగా, సమాజముగా, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకొని దేవుని మీద తమ మనస్సు నిలుపుకొని ప్రార్థన చేసినప్పుడు వెంటనే అక్కడ యెహెజ్కేలు అనే ఒక మనుషుని మీదకి దేవుని ఆత్మ వచ్చి ఏమని చెప్తుందో ఒకసారి చూద్దామా. 14వ వచనము లాస్ట్ చివరి భాగంలో చూద్దాము. ఆసాపు సంతతి వాడును లేవీడును యెహెజ్కేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించెను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూయేలు అరణ్యమందునున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుక్త పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. ఇక్కడ చూసారా, దేవుని ఆత్మ అక్కడున్న లేవీయుడైన యెహెజ్కేలు మీదకి రాగా అతను చెప్తున్నాడు, భయాందోళనలో ఉన్న, కలవరంలో ఉన్న, మరి భయపడుతున్న యూదావారులారా, యెహోషాపాతు రాజా, యెరూషలేము నివాసులారా, మీరు వారిని చూసి భయపడకండి, వారి యొక్క సైన్యాన్ని చూసి భయపడకండి.
వారి చుట్టూ ఉన్న ఆ నలుగురు రాజులను బట్టి మీరు భయపడకండి. ఎందుకంటే మీ పక్షముగా సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధము చేస్తాడు. మీ పక్షముగా ఆయన నిలబడున్నాడు. న్యాయాధిపతి నీ వాకిట నిలిచి ఉన్నాడు. ఆయన న్యాయము తీర్చువాడు. నీ పక్షముగా యుద్ధమాడువాడు. నీ పక్షముగా వ్యాజ్యమాడువాడు. మీరు భయపడొద్దు, జడియొద్దు. మీరు యెహోవా కలుగ చేయు రక్షణను మీరు చూడుడి. అసలు మీరు పోరాడవలసిన పనే లేదు. చూసారా మన దేవుడు ఎంత గొప్పవాడో. మరి నీ జీవితంలో కూడా నీకున్న సమస్యలతో పోరాడుతున్నావేమో. మరి నీకున్న బాధలు, మరి ఇబ్బందులు, ఇరుకులు, అవమానము, నింద, మరి దేనితో నువ్వు సతమతమవుతున్నావో, దేనితో పోరాడుతున్నావో, దేని వైపు చూసి నిన్ను నీవే మరి నిరాశపరుచుకుంటున్నావో, నీలో నీవే కృంగిపోతున్నావో, ఇక్కడైతే యెహోషాపాతు రాజు అక్కడ ఉన్న యూదా జనాంగం అంతా కూడా సర్వశక్తుడైన దేవుని వైపు చూసినప్పుడు దేవుని ఆత్మ వారికి సెలవిస్తున్న మాట, భయపడొద్దు, జడియొద్దు. నీ ఎదుటున్న ఎలాంటి యుద్ధమైనా కానీ నేనే చేస్తాను అంటున్నాడు. మరి నీకున్న సమస్య ఏమైనా కానీ ఆ సమస్యతో నువ్వు యుద్ధం ఆడవలసిన పని లేనే లేదు. ఎందుకంటే ఆ సమస్య నీకు దేవునికి, ఆ సమస్యకు నీకు మధ్యలో నువ్వు దేవుణ్ణి పెట్టుకున్నప్పుడు ఆ సమస్యతో దేవుడు పోరాడువాడుగా ఉన్నాడు. ఎలాంటి ఇబ్బంది అయినా కానీ నువ్వు దేవుని తట్టు చూస్తే నీకు సహాయం కంపల్సరీ దొరుకుతుంది. కీర్తనకారుడు అంటాడు కదా 121వ కీర్తనలో, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. కాబట్టి నీవు ఆయన తట్టు చూసినప్పుడు నీకు వెలుగు కలుగుతుంది. ఆ కష్టంలో నుంచి, నష్టంలో నుంచి, బాధలో నుంచి, ఇబ్బందిలో నుంచి నిన్ను దేవుడు బయటికి రప్పిస్తాడు. నీ పక్షముగా నిలిచి ఆయన యుద్ధం ఆడతాడు, ఆయన యుద్ధం చేస్తాడు. ఇక్కడ యెహోషాపాతు రాజుకి, అలాగే యూదా జనాంగానికి, యెరూషలేము నివాసులకు చెప్తున్న మాట ఈరోజు నీతో నాతో కూడా చెప్తున్నాడు. ఆ తర్వాత దేవుడు ఆజ్ఞాపించిన రీతిగానే వాళ్ళందరూ కూడా పంక్తులు తీరి ముందుకు సాగిపోయారు. అయితే యెహోషాపాతు రాజు అక్కడ చేసిన విషయం ఏంటంటే అది చూద్దాము. 19వ వచనంలో చూద్దాము. కహతీల సంతతి వారును కోరాహీల సంతతి వారును లేవీలు నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించురి. అక్కడ యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే గాయకుల్ని, వాయిద్యములు వాయించేవారిని, పాటలు పాడేవారిని ముందు నిలబెట్టి, ఎవరైనా ఎక్కడికి కత్తులు కటార్లు పట్టుకుని వెళ్తారు, కత్తులతో యుద్ధం చేయడానికి వెళ్తారు. కానీ ఇక్కడ యూదా జనాంగము దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ వారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ వీరు స్తుతిస్తూ ఉండగా అక్కడ యుద్ధ రంగంలో ఏం జరిగిందంటే వాళ్ళలో వాళ్ళే ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు మరి కత్తులతో పొడుచుకుని ఒకరినొకరు చంపుకున్న రీతిగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. యెహోషాపాతు నిలబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురు అని చెప్పెను. మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, షేయరు మన్యవాసుల మీదను మాటు గాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. చూసారా, ఎవరు హతం చేశారు? దేవుడే వారి తరపున యుద్ధం చేశాడు. వారి మీద మాటు గాండ్రను పెట్టాను కనుక వారిలో హతులైరి. ఇక్కడున్న యూదావారు కానీ, యెహోషాపాతు రాజు కానీ, లేక యెరూషలేము నివాసులు కానీ ఎవ్వరు కూడా యుద్ధం చేయలేదు. వారు చేసింది కేవలం దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి ఘనపరిచారు. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ మనము స్తుతించినప్పుడు దేవుడు అత్యద్భుతంగా గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఏంటంటే అది స్తుతిలో ఉన్న శక్తి అన్నమాట. స్తుతించడం మొదలు పెట్టగానే వాళ్ళకి జయం వచ్చింది. స్తుతించడం మొదలు పెట్టగానే శత్రువులు హతమైపోయారు. స్తుతించడం మొదలు పెట్టగానే వారి మీదకి ఎవరైతే మరి విల్లెక్కు పట్టినట్లుగా, లేకపోతే దౌర్జన్యం చేయడానికి అన్యాయంగా వచ్చారో వారందరూ కూడా
అసలు మరలా వారికి కనబడకుండా పోయారనమాట. కాబట్టి ఒకటి, దేవుని సన్నిధిలో ఒంటరి ప్రార్థన లేక ఏకాంత ప్రార్థన కలిగి ఉండాలి. యెహోషాపాతు రాజు మరి దేవుని మీద మాత్రమే మనసు నిలుపుకున్నాడు. అలాగే మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఎలాంటి పరిస్థితి అయినా కూడా మరి దేవుని యొద్ద విచారణ చేయటకి మనము మనసు నిలుపుకోవాలి. అలాగే ఏకాంత ప్రార్థన చాలా అత్యవసరమైనది. రెండవది, మన కుటుంబాలను కుటుంబ ప్రార్థనకు వారిని పురుకొల్పి ఒక క్రమముగా ఆ కుటుంబ ప్రార్థన జరుగుతూ మన కుటుంబం చుట్టూ ఒక ప్రాకారాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా ఇంకా శక్తిని పొందుకుని గొప్ప ఆశ్చర్య కార్యాలు మనము దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఆ తర్వాత స్తుతించాలన్నమాట. అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతించాలి. పౌలు చెప్తాడు కదా, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలన్నమాట. దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి. స్తుతిస్తూ ఉన్నప్పుడు గొప్ప విజయాన్ని పొందుకుంటాం. మన ముందు అది ఎలాంటి సమస్య అయినా కానీ అది మనకు సమస్యగా ఉండదు. ఎందుకంటే ఆ సమస్యకు నీకు మధ్యలో దేవుడు నిలబడుతున్నాడు. దేవుడు నీ ముందర నడుస్తున్నాడు కాబట్టి నీకు ఎప్పుడూ కూడా విజయమే ఉంటుంది. ఆ రీతిగా ఆ యెహోషాపాతుకు దేవుడు విజయాన్ని దయచేసినట్లుగా ఆ యూదా జనాంగానంతటికీ కూడా ఆ యుద్ధము నుంచి మరి విడుదల విజయాన్ని ఇచ్చినట్లుగా మన జీవితంలో కూడా అనేక సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి మరి దేవుడు విడిపించి మనకు రక్షణ, అలాగే జయాన్నిచ్చే దేవుడుగా ఉన్నాడు. జయ జీవితాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఒకవేళ ఇంకా మన జీవితంలో మరి సరి అయిన తీర్మానం తీసుకోలేకపోతున్నామా, స్థిరమైన మనసు లేకుండా దేవునిలో స్థిరులుగా లేకుండా ఉన్నామంటే ఇప్పటికైనా సరే దేవునిలో స్థిరంగా నిలబడడానికి ఒక తీర్మానం చేసుకుందాం. దేవునిపై ఆశ పెట్టుకోవడానికి తీర్మానం చేసుకుందాం. దేవుని మీద మాత్రమే మనసు పెట్టుకోవడానికి తీర్మానం చేసుకుందాం. దేవుడు మాత్రమే నీ సమస్యను పరిష్కరించగలిగిన వాడు. దేవుడు మాత్రమే నీ పక్షముగా వాదించగలిగిన వాడు. దేవుడు మాత్రమే నీ పక్షముగా వ్యాజ్యం ఆడేవాడు. అది ఎలాంటి సమస్య అయినా కానీ నీ పక్షముగా నిలిచి ఆయన నీకు జయమిస్తాడు, విడుదలిస్తాడు, విజయాన్ని ఇస్తాడు. అత్యున్నతమైన స్థితిలో నిన్ను ఉంచుతాడు. నీ తల పైకెత్తే దేవుడుగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గుపడరు అంటున్నాడు. నీవు దేవుని సన్నిధిలో రహస్యముగా కార్చిన ప్రార్థనకు దేవుడు నీకు బహిరంగంగా విజయాన్ని ఇస్తాడు, బహిరంగంగా సంతోషాన్ని ఇస్తాడు. నీ కన్నిటిని నాట్యముగా మార్చే దేవుడు. కాబట్టి యెహోషాపాతు రాజు ఏ రీతిగా అయితే ఆయన మీద మనస్సు నిలిపి మరి అనేక మందిని, ముఖ్యంగా ఆ రాజ్యాన్ని అంతటిని కూడా మరి దేవుని ఎదుట మరి నిలబడేవారిగా, దేవుని సన్నిధిలో కనిపెట్టేవారిగా చేశాడు. అలాగే నువ్వు నీ కుటుంబాన్ని దేవుని ఎదుట నిలబడేవారిగా, దేవుని కృపలో వర్ధిల్లేవారిగా, మరి ప్రార్థన సహవాసంలో ఉండేవారిగా, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవారిగా మరి నీ కుటుంబాన్ని నడిపించినప్పుడు ఒక చక్కటి ఆరోగ్యకరమైన, ఆనందకరమైన మరి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. అటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుందాం గాక. మన ముందున్న ఎలాంటి సమస్య అయినా కానీ వాటి నుంచి మనము జయం పొందుకుందాం గాక. దేవుని మీద మనము ఆశ నిలుపుకుందాం గాక. దేవుని మాటలు మన హృదయంలో, మన వినికిడిలో దీవించును గాక. మన హృదయంలో ఈ మాటలు భద్రము చేసుకుందాము గాక. దేవుని కృప మనందరికీ తోడైండును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. జాషువా గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన యొక్క చక్కని తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. యెహోషాపాతును మనం చూసినట్లయితే ఆయన ఒక్కడిగా దేవుని స్తుతించాడు. ఆయన పరిస్థితిని మార్చాడు. ఆయన స్థితి మారింది, శక్తి వచ్చింది. అలాగే కుటుంబంగా, అలాగే సంఘముగా అందరూ కలిసి ప్రార్థించారు. విజయాన్ని పొందినట్లు మనం చూస్తున్నాం. అలాగే మన జీవితంలో మనం ప్రతి ఒక్కరూ కూడా పర్సనల్గా మనం దేవుని స్తుతిస్తే మన స్థితి మారుతుంది. అలాగే మనం పర్సనల్గా కూడా దేవుని ప్రార్థిస్తే మన పరిస్థితులన్నీ మారుతాయి. అటువంటి కృప మనకు దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ యొక్క నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు తండ్రి ప్రభా నిన్ను పాటలతో స్తుతించాము, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. నీ యందు ఆనుకొని జీవించేలా సహాయం చేయమని అడుగుతున్నాం. యేసయ్యా నీకు వందనాలు. మరి ఎన్నో వాక్యముల ద్వారా తండ్రి ప్రభా
మరి మీద ఎవరెవరైతే ఆనుకున్నారో తండ్రి ప్రభా, ఎవరైతే నిన్ను స్తుతించారో, నిన్ను మహింపరిచారో తండ్రి ప్రభా, వారందరికీ జయమిచ్చే దేవుడు ఉన్నావు తండ్రి. మా జీవితాల్లో మేము కూడా తండ్రి ప్రభా నిన్ను స్తుతించేవారుగా, మిమ్మల్ని గనుపరిచేవారుగా తండ్రి ఉండక సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి గడిచిన వారం మొదలుకొని ఈ వారం వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి తండ్రి ప్రభా సజీవ లెక్కలో ఉంచి నీ యొక్క సన్నిధానంలో ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు. ఈ స్థలంలో చేయబడే ప్రతి ప్రార్థనను తండ్రి ప్రభా మీరు వింటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాకు తోడై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితంలో మీరు చేసిన ప్రతి విధమైన మేళ్ళన్నింటిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ యొక్క తోడు నీడ సహాయం దయచేయమని నీ యొక్క నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ మరి ఈ యొక్క వాక్యాన్ని ఎవరెవరైతే వింటున్నారో తండ్రి ప్రభా వినే ప్రతి ఒక్కరికి కూడా ప్రభా నీ యొక్క కాపుదల భద్రత దయచేయమని నీ యొక్క దీవెనలతో వారిని నింపేలా సహాయం దయచేయమని నీ యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.